కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ ఆదిలాబాద్ లో కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు. 16 మంది ఎంపీలను నేను అంటా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఎంత బాధ్యత ఉందో 16 మంది ఎంపీలు మీకు కూడా అంతే బాధ్యత ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మేము కొనము వడ్లు కొనమంటే మొత్తం కేబినెట్ మేము ఢిల్లీ పోయినాం. కేసీఆర్ సార్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ఢిల్లీ పోయి ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచి కొనేటట్టు చేసి వచ్చిన నాయకుడు మగాడు మనగాడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఉన్న ఎంపీలు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. మీకు కూడా జిమ్మేదారు ఉన్నది. రేవంత్ రెడ్డి తప్పించుకుంటా అంటే ఆయన ఇడిచిపెట్టాం, ఎంపీలను కూడా ఇడిచిపెట్టాం. మీరు గెలిపించింది ఆదిలాబాద్ ప్రజలు. బీజేపీ ఎంపీని ఇక్కడ తప్పకుండా నిలదీయాలి, అడగాలి. ఏమయ్యా కొనడట మోడీ? ఎందుకు కొన్నాడు రేవంత్ రెడ్డి వడ్లు? ఎందుకు కొన్నాడు జొన్నలు? ఎందుకు కొన్నాడు కందులు? ఎందుకు కొన్నాడు సోయా? కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాడు ఎట్లా, ఇప్పుడు కొన్నాడు ఎట్లా అని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను ముగించే ముందు మీ తరపున చెప్పేది ఒకటే. ఇది రైతు బంధు ప్రభుత్వం పోయింది, ఒక రాబంధు ప్రభుత్వం వచ్చింది. ఈ రాబంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అనేది కరోనా కంటే డేంజరు. ఇది ఊర్లలో చెప్పాలి. కరోనా అప్పుడు కూడా కేసీఆర్ గింజలు కొన్నాడు, వడ్లు కొన్నాడు, అన్ని కొన్నాడు. కానీ ఇలా కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ కాబట్టే వాళ్ళు కొంటలేరు. రైతును సంపే ప్రభుత్వం వచ్చింది. అందుకే నేను అనేది మిమ్మల్ని ఒకటే, రైతును రాజు చేసే కేసీఆర్ నాయకత్వం మళ్ళా రావాలంటే మనం గట్టిగా నిలబడాలి.